హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మూవీస్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి తర్వాత టాప్ సెలబ్రిటీస్గా మారిన కొంతమంది టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఈ లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరికొన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. హీరో విజయ్ దేవరకొండ. యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గారు అర్జున్ రెడ్డి, గీతా గోవింద మూవీ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈయన హీరోగా పరిచయం కాకముందు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు. ఆ మూవీస్ ఏంటంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నచ్చావులే. ఆ తర్వాత సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. తర్వాత మనం చెప్పుకోదగ్గ మరో స్టార్ ఎవరంటే రవితేజ గారు. మాస్ రాజా రవితేజ గారు ఒకప్పుడు ఇండస్ట్రీలో కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. అయితే ఆయన తీసిన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసేవారు. అలా నిన్నే పెళ్ళాడతా, అల్లరి ప్రియుడు మూవీల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న పాత్రలు కనిపించి మెప్పించారు. తర్వాత అందాల తార త్రిష. 40 సంవత్సరాలు నిండుతున్న స్వీట్ 16లా మెయింటైన్ చేస్తున్న ఈ భామ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కాకముందు సిమ్రాన్ గారు నటించిన జోడీ మూవీలో ఆమె ఫ్రెండ్గా నటించారు. ఇక మనం చెప్పుకోదగ్గ మరో హీరోయిన్ ఎవరంటే సాయి పల్లవి గారు. ఫిదా మూవీతో తన యాక్టింగ్ ద్వారా అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి గారు ఒకప్పుడు మేరా జాస్మిన్ గారి ఫ్రెండ్గా పందెంకోడి మూవీలో చిన్న పాత్రలో కనిపించారు. తర్వాత మనం చెప్పుకోదగ్గ మరో సెలబ్రిటీ ఎవరంటే వైష్ణవి చైతన్య. ఈ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగుతుంది. ఇందుకు కారణం ఈమె నటించిన బేబీ మూవీ. ఈ మూవీ ద్వారా ఆమె మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నారు. ఇంతలా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య గారు కూడా చిన్న చిన్న పాత్రలో కనిపించిన వారే. ఆ మూవీ ఏంటంటే అలా వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ గారి సిస్టర్గా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత మనం చెప్పుకోదగ్గ మరో సెలబ్రిటీ ఎవరంటే కాజల్ అగర్వాల్ గారు. ఈమె లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారా హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత మగధీర మూవీలో మిత్రవింద పాత్ర ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కూడా చాలా మంచి పాత్రలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు కాజల్ అగర్వాల్ గారు. అయితే ఈమె ఫేమస్ కాకముందు ఐశ్వర్య గారి చెల్లిగా ఒక హిందీ మూవీలో కనిపించారు. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో సెలబ్రిటీ ఎవరంటే రీతూ వర్మ. ఈమె పెళ్లి పుస్తకం, వరుడు కావాలను వంటి రొమాంటిక్ మూవీల్లో నటించి మెప్పించారు. ఈమె కూడా ఒకప్పుడు బాద్షా మూవీలో కాజల్ అగర్వాల్ గారి సిస్టర్గా ఒక చిన్న పాత్రలో కనిపించారు. తర్వాత యాంకర్ శ్రీముఖి గారు కూడా ఫేమస్ కాకముందు జులై మూవీలో అల్లు అర్జున్ గారి సిస్టర్గా నటించారు. హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన మూవీ ద్వారా ఫేమస్ అయిన ఈ మెగా హీరో చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో బ్రెయిన్ డెడ్ పేషెంట్గా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో మెగా ఫ్యామిలీ హీరో ఎవరంటే వరుణ్ తేజ్ గారు. అవును, వరుణ్ తేజ్ గారు కూడా నాగబాబు హీరోగా నటించిన హ్యాండ్సప్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిరంజీవి గారి పక్కన కనిపించారు. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే స్టార్ సెలబ్రిటీ ఎవరంటే సునీల్ గారు. ఈయన ఒకప్పుడు ఫేమస్ కమీడియన్. నువ్వే కావాలి నువ్వే మనసంతా నువ్వే మూవీలో స్టార్ కమీడియన్గా మంచి గుర్తింపునైతే పొందారు. తర్వాత హీరోగాను కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో విలన్గా కూడా నటిస్తున్నారు. ఇంత ఫేమస్ అయిన సునీల్ గారు పవన్ కళ్యాణ్ గారు నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో సెలబ్రిటీ ఎవరంటే సంపూర్ణేష్ బాబు గారు. ఈయన కూడా హీరోగా పరిచయం కాకముందు మహాత్మా సినిమాలో ఒక గెస్ట్ రోల్ని అయితే చేశారు. హీరో నిఖిల్ గారు హ్యాపీ డేస్ మూవీలో హీరోకి మంచి ఫ్రెండ్గాను మరియు కాలేజ్ స్టూడెంట్గా మంచి కామెడీని పండించి ఆ తర్వాత హీరోగా కార్తికేయ వంటి మూవీ ద్వారా మంచి సక్సెస్ని అందుకున్నారు. ఇతను కూడా హీరో కాకముందు నితిన్ నటించిన సంబరం మూవీలో గెస్ట్ రోల్లో కనిపించారు. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో సెలబ్రిటీ ఎవరంటే విజయ్ సేతుపతి గారు. హీరోగా విలన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి గారు. ఈయన కూడా నా పేరు శివ మూవీలో కార్తీ గారి ఫ్రెండ్గా చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత మనం చెప్పుకోబోయే మరో స్టార్ హీరోయిన్ ఎవరంటే మాధవీలత. ఈమె నచ్చావులే, స్నేహితుడు వంటి మూవీల్లో హీరోయిన్గా మంచి పేరునైతే సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా హీరోయిన్ కాకముందు మహేష్ బాబు గారు నటించిన అదితి మూవీలో చిన్న రోల్లో కనిపించారు. తర్వాత అడవిశేష్ గారు కూడా మంచి యాక్టరే. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే తెచ్చుకున్నారు. ఈయన కూడా హీరోగా రాకముందు చిన్న పాత్రలు చేశారు. ఈ హీరో ఆర్యన్ రాజేష్ గారు హీరోగా నటించిన సొంత మూవీలో ఒక చిన్న క్యారెక్టర్లో కనిపించారు. హీరో నవీన్ పొలిశెట్టి.
జాతిరత్నాలు మూవీ ద్వారా మంచి హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి గారు కూడా నెంబర్ 1 నేనొక్కడే మూవీలో మహేష్ గారితో ఫైటింగ్ చేస్తూ ఒక సీన్లో కనిపిస్తారు. ఆ తర్వాత రష్మి గౌతమి ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో ఫేమస్ అయిన స్టార్ యాంకర్ అని చెప్పొచ్చు. ఈమె కూడా యాంకర్గా ఫేమస్ కాకముందు హోలీ, కరెంట్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత యాంకర్ అనసూయ, ఈమె కూడా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో ఫేమస్ అయిన మరో స్టార్ యాంకర్. ప్రస్తుతం ఈమె సినిమాల్లో విలన్గాను మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను రాణిస్తున్నారు. అయితే ఈమె కూడా ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన నాగా మూవీలో చిన్న పాత్రలో కనిపించారు. తర్వాత హీరో సత్యదేవ్, ఈయన కూడా ఉమా మహేశ్వర ఉగ్రరూపాయ మూవీలో హీరోగాను మరియు పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఇతను ఒకప్పుడు ప్రభాస్ గారు నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్లో కనిపించారు. తర్వాత మనం చెప్పుకోబోయే మరో సెలబ్రిటీ ఎవరంటే సాయిరామ్ శంకర్ గారు. ఈయన పూరి జగన్నాథ్ గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ మంచి స్టార్డమ్ని అయితే సంపాదించుకోలేకపోయారు. ఈయన హీరో కాకముందు రవితేజ గారు నటించిన ఈడియట్ మూవీలో ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పాత్రలు వేసిన స్టార్ హీరోస్ చాలా మందే ఉన్నారు. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా స్వాతిముత్యం మూవీలోను, హీరో కాకముందు డాడీ మూవీలో చిన్న పాత్రలో కనిపించారు. అంతేకాదు ఇప్పుడు స్టార్ హీరోలైనటువంటి చిరంజీవి గారు, రజనీకాంత్, మోహన్ బాబు, కమల్ హాసన్, శ్రీకాంత్ ఇలా చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న పాత్రలు వేసి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్స్ గా చలామణి అవుతున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలు పొందాలంటే ఒక చిన్న అడుగుతోనే మొదలు పెడతాం. అలాగే సినిమా రంగంలో సక్సెస్ కావాలంటే పాత్ర చిన్నదైనా పెద్దదైనా మనం ఎలా నటించామనేది ముఖ్యం. అలా చిన్న పాత్రలు వేసి తామేంటో నిరూపించుకున్న ఈ సెలబ్రిటీస్ మాత్రం మనం ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ స్టార్స్ అందరూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మంచి హిట్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్